వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ మామిడి మొక్కను నేను ప్రత్యేకంగా వేయలేదండి. ఎలా వచ్చిందో చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ మొక్క గురించి తెలుసుకునే ముందు మన ఛానల్లో ఏముందో తెలుసుకుందాం. అయితే ఈ ఒక్క మొక్క గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఆ వివరాలు ఏ టైంలో నుంచి చెప్పానో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా చూడండి. ఈ టింకుస్ టైమ్ ఛానల్లో ప్రత్యేకించి ఒక విషయానికి సంబంధించిన వీడియోస్ ఉండవండి. ఇది అనేక విషయాల సమాహారం. అంటే అన్ని విషయాల మీద అందరికీ ఎంతో కొంత అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఛానల్ ఇది. ఫస్ట్ ఈ ఛానల్ కోవిడ్ టైంలో స్టార్ట్ చేసి ఏవో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి వదిలేశాము. కానీ మొన్నటి వరకు 150 మంది సబ్స్క్రైబర్స్ మళ్ళీ వీడియోస్ పెట్టమని, మీ వీడియోస్ బాగున్నాయని ఎంకరేజ్ చేశారు. చాలామంది నేను వీడియోస్ ఆపేశానని సబ్స్క్రైబర్స్ డ్రాప్ అయ్యారు. నా వీడియోస్ చూసిన వాళ్ళు ఈరోజు కూడా అడిగారంటే మళ్ళీ వీడియోస్ చేస్తే బాగుండనిపించి ఛానల్ రీస్టార్ట్ చేశాను. అయితే మిక్స్డ్ కంటెంట్తో ఛానల్ గ్రో అవ్వదని చాలామంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ చేశారు. బట్ నా ఆలోచన ఒక్కటే, అన్నిటికీ లాభ నష్టాలు బేరీజ్ వేయలేం కదండి. నా వీడియోస్ ఏ ఒక్కరికి ఉపయోగకరంగా ఉన్నా అది నా సక్సెస్గా భావిస్తాను. ఈ ఛానల్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా, అందరికీ నచ్చే విధంగా చేయాలన్నది నా సంకల్పం. ఇలాంటి ఛానల్స్ ఉంటే బాగుండు, లేదంటే ఇలాంటి ఛానల్స్ కావాలి అనుకునేవారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మళ్ళీ మొక్క దగ్గరికి వచ్చేద్దాం. ఈ మామిడి మొక్క ఎలా వచ్చిందంటే, మొన్న జూలైలో వర్షాలు స్టార్ట్ అయ్యాక మేము తెచ్చిన మామిడి పండ్లలో తెల్ల పురుగులు కనపడ్డాయి. చక్కగా ఫ్లెషీగా చాలా బాగున్నాయి అనుకున్న పండ్లు పడేయటం ఇష్టం లేక ఒక చిన్న బకెట్లో ఒక గ్లాస్ మట్టి వేసి, అందులో ఒక 1/2 డజన్ పండ్లు వేసి, పైన 2 గ్లాసుల మట్టి కప్పి వేశాను. బకెట్కి హోల్ కూడా పెట్టలేదండి నేను. అంటే నేను అసలు దాని గురించి పెద్ద వదిలేసి కంపోస్ట్గా పనికొస్తుంది అన్నట్టు చేశాను అనమాట. ఈ గ్లాస్ లెక్క ఎందుకు చెప్పానంటే, మా ఇంట్లో అప్పుడు చాలా కొద్ది మట్టే ఉందన్నమాట. ఇక అంతే అలా వదిలేసా. ఒక 15 రోజులు అయ్యాక 2 గుప్పెళ్ళు మన కిచెన్ వేస్ట్ డ్రైగా ఉన్నది వేసా. వాటర్ ఏ మాత్రం పోయలేకుండానే నెల రోజుల్లో 4 మొక్కలు వచ్చాయండి. అంత వాటిని నేను అబ్జర్వ్ కూడా చేయలేదు. చాలా హెల్తీగా ఉన్నాయి. మాకు పెద్ద ఎండ కూడా రాదు అసలు. రోజు మొత్తంలో గంట కూడా రాదు. బిల్డింగ్స్ మధ్యలో ఉంటుందన్నమాట మా అపార్ట్మెంట్. వాటి లీవ్స్, వాటి మామిడి కొమ్మలు కూడా నేను మొన్న వరలక్ష్మి వ్రతం వినాయక చవితి రోజు కట్ చేశానండి. అంత హెల్తీగా ఉంది ప్లాంట్. మొక్కలు ఇలా కూడా పెరుగుతాయని చెప్పడం నా ఉద్దేశం అన్నమాట. మీకు ఇక్కడ ఒక్క సందేహం వచ్చింది కదా, మొక్కల మధ్యలో మీ ఛానల్ గురించి ఎందుకు చెప్పారనుకుంటున్నారు కదా. దానికి ఒక స్టోరీ ఉంది. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. వాటిని చూస్తూ ఎంతసేపు అయినా గడిపేస్తా. ఆ ఇష్టంతోనే బాటనీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశా. మన ఛానల్లో ఈ మధ్య లిప్స్టిక్ ప్లాంట్ గురించి కూడా పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. మీ ఎవరికైనా ఏ మొక్క గురించైనా కావాలన్నా నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతా. ఒక మొక్కల గురించే కాదు, సమాజానికి పనికొచ్చే ఏ విషయం గురించి మీకు కావాలన్నా నేను వీడియో తయారు చేస్తా. సో మన ఛానల్ ఎలా ఉండాలి అనేది మనం తయారు చేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్స్లో తెలియచేయండి. నాకున్న విషయ పరిజ్ఞానంతో అందరికీ అర్థమయ్యే రీతిలో అందించే ప్రయత్నం అయితే చేస్తా. మరి పిల్లల నుంచి పెద్దల వరకు చూసి ఆనందపడే వన్ అండ్ ఓన్లీ ఛానల్గా ఈ ఛానల్ ఎదగాలంటే సబ్స్క్రైబర్స్ పెరగాలి కదా. సో ఈ ఆల్ ఇన్ వన్ ఛానల్ని తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేసి ఈ ఛానల్ సక్సెస్లో మీ చేయి వేయాలని కోరుకుంటున్నా. వీడియో లెంగ్త్ ఎక్కువగా ఉన్న ఓపిక్గా విన్నందుకు ధన్యవాదాలండి.